తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ జీవో విడుదలైంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని జీవో రిలీజ్ చేశారు. జీవో 46 ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ జీవో విడుదలైంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని జీవో రిలీజ్ చేశారు. జీవో 46 ను ప్రభుత్వం విడుదల చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ యొక్క స్థానిక సంస్థల సంబంధించిన ఎన్నికల్లో గతంలోనే 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసినప్పుడు కూడా దానికి కోర్టులు, అటు హైకోర్టును సుప్రీంకోర్టు బ్రేకులు వేయడంతో మళ్ళీ యథావిధిగా పాత పద్ధతి ద్వారానే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలను కొంత ఒక 42 జీవోని విడుదల చేస్తూ అందులో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2023 గతంలో 2024లో తీసుకున్నటువంటి జనాభా డేటా ఆధారంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేసింది. అందులో చాలా వరకు సర్పంచులు, వార్డు మెంబర్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్లు కేటాయించాలి, గతంలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్టు కూడా ఆ జీవో 42లో రాష్ట్ర ప్రభుత్వము అనేక అంశాలు కూడా పొందుపరిచింది. సర్పంచ్ రిజర్వేషన్లో 2011 జనగణన ప్రకారం తీసుకున్నటువంటి లెక్కల ఆధారంగా ఈసారి స్థానిక సంస్థలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఇటీవల కాలంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ MS 42ని కొద్దిసేపమే విడుదల చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో అమలు కాలేనటువంటి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగించుకుంటూ అందులో మార్గదర్శకాలకు పేర్కొనడం జరిగింది. దీంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించిన అంటే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కేటగిరీలో లెక్కించి ప్రత్యేకంగా వారికి కేటాయించాలంటూ కూడా ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ 42లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో పాటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్స్ సంబంధించిన అథారిటీలకు అమలు చేయాలంటూ కూడా ఈ జీవో ద్వారా ప్రభుత్వము వారి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వము త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. అందులో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేయడం. ఈ రోజు లేదా రేపు అంటే ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో ఇదే అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము నివేదిక సమర్పించింది. నివేదిక సమర్పించిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఇవి అన్ని అంశాలు చర్చించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్న తర్వాత తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థలు దాదాపు 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో మొత్తం కూడా అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా కుంటుపడింది. కాబట్టి ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.